టీమిండియా డే 4 స్టార్ట్ అవడానికి ముందే కంఫర్టబుల్గా 244 రన్స్ లీడ్తో డ్రైవింగ్ సీట్లో ఉంది. డే 4లో మన వాళ్ళు 2 సెషన్లో కూడా వికెట్స్ పడకుండా ఫాస్ట్గా రన్స్ని స్కోర్ చేయాలనుకున్నాము. అండ్ ఇంగ్లాండ్కి 450 లేదా 500 పైన టార్గెట్ని ఇవ్వాలనుకున్నాము. మనం అనుకున్న దానికన్నా సూపర్గా ఆడి 608 రన్స్ని ఇంగ్లాండ్కి టార్గెట్గా ఇచ్చారు. అండ్ ఇక డే 4 విషయానికి వచ్చేస్తే క్లాసిక్ కేఎల్ రాహుల్ తన స్టైల్లో ఒక ప్రాపర్ కవర్ డ్రైవ్తో స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్లో కేఎల్ రాహుల్ అండ్ కరుణ్ నాయర్కి ఇద్దరు కూడా లక్కీ ఛాన్సెస్ రావడం చూశాము. అండ్ స్టార్టింగ్లో క్రిస్ వోక్స్ అండ్ బ్రెడన్ కేస్ డిసిప్లిన్ తో మంచి ఏరియాస్ లో బౌలింగ్ వేశారు. అండ్ ఆ ట్రాప్ లో కరుణ్ నాయర్ బ్రెడన్ కేస్ వేసిన ఫుల్ లెంత్ డెలివరీకి డ్రైవ్ కి వెళ్లి అది ఎడ్జ్ అవడంతో వికెట్ కీపర్ కు క్యారీ అయింది. ఫస్ట్ ఓవర్ డ్రింక్స్ వరకు కూడా ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండడంతో ఇంగ్లాండ్ బౌలర్స్ కు హెల్ప్ అయింది. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో పెద్దగా స్కోర్ చేయకుండా అవుట్ అయిన కేఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్ లో 50 కంప్లీట్ చేసుకున్నాడు. ఇక ఆ ఇన్నింగ్స్ ని పెద్ద ఇన్నింగ్స్ గా మార్చామనే టైంలో జాష్ ఇంగ్లీష్ వేసిన ఫుల్లర్ బాల్ ఆ బాల్ పిచ్ అయిన తర్వాత సరిగ్గా కేఎల్ రాహుల్ జడ్జ్ చేయకపోవడంతో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ వచ్చి రావడంతో 4 సిక్సర్లతో స్టార్ట్ చేసి మిగతా ఇన్నింగ్స్ మొత్తం కూడా ఇలానే ఆడబోతున్నామని ఇంగ్లాండ్ బౌలర్స్ కి తన స్టైల్లో చెప్పాడు. సెకండ్ సెషన్ స్టార్టింగ్ నుండే పంత్ అండ్ గిల్ కలిసి చాలా ఫాస్ట్ గా రన్ స్కోర్ చేయడం చూశాము. రిషబ్ పంత్ 65 పైన ఉన్నప్పుడు ఒక పెద్ద షాట్ కి వెళ్లి లాంగ్ ఆఫ్ లో ఉన్న ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత జడేజా అండ్ గిల్ కలిసి స్టడీగా ఆడుతూ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తూ వచ్చారు. శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్ లో తన సెకండ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. సెకండ్ సెషన్ లో 127 రన్స్ యాడ్ చేసి లీడ్ ని 480 ప్లేస్ వరకు తీసుకెళ్లారు. అండ్ ఇంకో 70 to 80 రన్స్ థర్డ్ సెషన్ లో యాడ్ చేసి డిక్లేర్ చేస్తారనుకున్నాము. థర్డ్ సెషన్ లో దాదాపుగా 15 అవర్స్ వరకు ఆడి లీడ్ ని 600 పైకి తీసుకెళ్లారు. అండ్ ఇక డే 4 లో 18 అవర్స్ మిగిలి ఉన్నప్పుడు 608 టార్గెట్ ని గిల్ ఇంగ్లాండ్ కు డిక్లేర్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సిరాజ్ అండ్ ఆకాశదీప్ కలిసి 10 వికెట్స్ పడగొట్టారు. అండ్ అదే ఫైర్ తో సిరాజ్ తన ఫస్ట్ ఓవర్ లోనే క్రాలీని డక్అవుట్ చేశాడు. మరో ఎండ్ లో బెన్ డకెట్ మాత్రం కౌంటర్ అటాక్ చేస్తున్న టైంలో ఈ మ్యాచ్ లో వరుసగా రెండోసారి ఆకాశదీప్ చేతిలో అవుట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత అవుట్ ఆఫ్ ఫామ్ లో కనిపించిన జో రూట్ ని మంచిగా సెట్ చేసి ఆకాశదీప్ క్లీన్ బౌల్ చేశాడు. జో రూట్ అవుట్ అవడంతో టీమిండియా గెలిచే ఛాన్సెస్ మరింత పెరిగాయి. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంకో 536 రన్స్ స్కోర్ చేయాలి. అదే ఇండియా గెలవాలంటే 7 వికెట్స్ తీయాలి. నాకు మాత్రం ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ ఇక డే 5 రోజున వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎడ్జ్బెస్టన్ లో ఇండియా ఇప్పటి వరకు ఆడిన 8 టెస్ట్ మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆడిన 8 టెస్ట్ మ్యాచెస్ లో 7 మ్యాచెస్ ఓడిపోయి ఒక్క మ్యాచ్ డ్రా చేసుకుంది. అండ్ ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే తమ ఫస్ట్ విక్టరీని ఎడ్జ్బెస్టన్ లో నమోదు చేస్తుంది. అండ్ ఈ ఎడ్జ్బెస్టన్ లో ఇండియా గెలుస్తుందా లేదో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.